హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 387 ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 149 ఐసిడిఎస్ ప్రాజెక్టులనే ఉన్నాయి. కొన్ని మండలాలను కలిపి ఒక ఐసిడిఎస్ ప్రాజెక్టు కిందకి తీసుకురావడం జరుగుతుంది. సో అంగన్వాడీ జాబ్స్కి సంబంధించినటువంటి పోస్టులు అన్నీ కూడా ఒక్కొక్క ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వైజ్గా ఫిల్ చేస్తూ వస్తారు. సో అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతూ వస్తున్నాయి. అంటే ఏవైతే వేకెన్సీస్ ఏర్పడతాయో వాటికి వెంటనే నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గత 4 సంవత్సరాల నుంచి అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేయలేదు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,000కు పైగా వేకెన్సీస్ అనేవి ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 12,000కు పైగా వేకెన్సీస్ అనేవి అంగన్వాడీలో ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ అనేవి ఫ్యూచర్లో విడుదలవుతాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెలకి 2-3 జిల్లాల్లో నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా నెక్స్ట్ మంత్ లేదా దాని తర్వాత మనకి నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో రోస్టర్ పాయింట్స్ వైజ్గా వేకెన్సీస్ అనేవి తయారు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా కలెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం కూడా తెలియచేయాలి. అది ఏంటి అంటే మనకి ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయరు. కొన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టుల వైజ్గా నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేస్తారు, లేదా జిల్లాల వైజ్గా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి మీ జిల్లాకు సంబంధించి కానీ లేదా మీ ఐసిడిఎస్ ప్రాజెక్టుకు సంబంధించి కానీ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మీకు తెలియకపోవచ్చు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మనము వేరే జిల్లాకి కానీ వేరే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. మన మండలంలోనే మన ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి వేకెన్సీస్కి మాత్రమే మనము అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మన జిల్లాకి కానీ లేదా మన ఐసిడిఎస్ ప్రాజెక్టుకి కానీ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మరి ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కొన్ని డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. అందులో కొన్ని జిల్లాలకు మాత్రమే అప్డేట్స్ అనేవి ఇస్తారు. అది కూడా మనకి కొన్ని జిల్లాల్లో అప్డేట్స్ అనేవి ఇవ్వరు. జస్ట్ పేపర్లో ఒక చిన్న స్టేట్మెంట్ అనేది ఇస్తారనమాట. పేపర్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. చాలామంది పేపర్ అనేది చదవరు కాబట్టి సో ఆ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు తెలియకుండానే లాస్ట్ డేట్ అనేది అయిపోతుంది. అప్లై అనేది చేసుకొని జాబ్స్ కూడా తెచ్చుకొని ఉంటారు, కానీ మనకు తెలియదు అన్నమాట. సో కాబట్టి నేనేం చేస్తాను అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి కూడా ఏ జిల్లాకి నోటిఫికేషన్ విడుదలైనా సరే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కానీ మీరు చూసుకుంటే నెలలో 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి వీడియోలు అయినా కూడా అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి నేను అప్లోడ్ చేసి ఉంటాను. కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు. ఓకే, సో ఇది తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటి అంటే మిస్ అవ్వకుండా ఉండాలి. నోటిఫికేషన్ మీ జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు అంటే ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటేనే మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే, ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి. అప్పుడే వాళ్ళు కూడా జాబ్స్ అనేవి మిస్ అవ్వకుండా పొందుతారన్నమాట. తక్కువ టైం అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. కేవలం 5 రోజుల నుంచి 7 రోజులు మాత్రమే టైం అనేది ఇస్తారు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత. అది కూడా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ కూడా కాదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ రేపు లాస్ట్ డేట్ ఉంది, ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ విధంగా మన జిల్లాలో నోటిఫికేషన్ వచ్చింది అని మనం వెళ్ళి అప్లై చేసుకోవడానికి లేదు. అదే ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు, కానీ ఆఫ్లైన్ అంటే మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసి పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రింట్ తీసుకొని మన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి తీసుకుని వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్లో మనం ఇవ్వాలి. అప్పుడే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అంగన్వాడీ జాబ్స్ కాబట్టి. సో మనము ఆపర్చునిటీ అనేది మిస్ అవుతాం. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను తెలియజేస్తాను. మనకి వారం రోజులు టైం ఉంటుంది, ఆలోపు మనము అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇందులో 3 రకాల పోస్టులు అనేవి ఉంటాయి. అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ మినీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ అనే పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులకి 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం
10వ తరగతి లేకపోయినా కూడా అంగన్వాడీ హెల్పర్ అనే పోస్ట్‌కి 7వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది మనము ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌లో అప్పుడు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల మాత్రం 10వ తరగతి అడుగుతారు. కొన్ని చోట్ల మాత్రం 7th పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి ఏజ్ విషయానికొస్తే అన్ని రకాల పోస్టులకి కూడా 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మినిమమ్ మీ యొక్క ఏజ్ అనేది 21 సంవత్సరాలు ఉండాలి. అప్ టు 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్స్‌కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 21 సంవత్సరాలు లేనటువంటి క్యాండిడేట్స్ గన ఉంటే 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుందన్నమాట. ఇక ఈ అంగన్వాడీ జాబ్స్‌కి సంబంధించి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే మన దగ్గర తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. అవి ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్, అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ 7th కానీ 10th కానీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు, అలాగే ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ అడ్రస్ ప్రూఫ్, అడ్రస్ కోసం మన ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట, జిరాక్స్ కాపీ. అలాగే కేటగిరీ సర్టిఫికేట్, కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీలో మళ్ళీ ఏబిసిడిఏ అని ఉంటాయి, అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని ఉంటుంది. ఈ విధంగా కేటగిరీ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుందన్నమాట. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ సర్టిఫికేట్, ఇది ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటారో, అంగవైకల్యం కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది అవసరం, లేదంటే అవసరం లేదు. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. అలాగే ఎవరైనా విడో కానీ, డైవర్స్డ్ ఉమెన్ కానీ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది కావాలి. మీకు అప్లికేబుల్ లేదనుకోండి, అది వదిలేయండి. అలాగే ఆర్ఫాన్ సర్టిఫికేట్, ఎవరైనా అనాథలు ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది 3 మన దగ్గర తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఇక మనకి ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అప్లికేషన్ ఫామ్. దీన్ని పీడిఎఫ్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని ఫిల్ చేసి మనం డైరెక్ట్గా వాళ్ళకి తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నేను ఇంతకుముందు మీకు కొన్ని డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఏమేమి కావాలని, అవన్నీ కూడా దీని వెనకాల పిన్ చేసి మనం అక్కడికి తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ దరఖాస్తు చెయ్యి అంగన్వాడీ కేంద్రం పేరు ఏంటి అంటే మనకి వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇస్తారు. ఎక్కడ మన ఐసీడీఎస్ ఆఫీస్కి వెళ్తే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని అడిగితే వాళ్ళు లిస్ట్ ఇస్తారు. లేదా ఐసీడీఎస్ ఆఫీస్ బయట నోటీస్ బోర్డులో వాళ్ళు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది పేపర్ అనేది అక్కడ అంటించుంటారనమాట. సో దాంట్లో కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ ఎక్కడున్నాయి ఆ కేంద్రం పేరు అనేది ఇక్కడ రాయాలి. అలాగే పోస్ట్ పేరు, అంగన్వాడీ హెల్పరా, అంగన్వాడీ టీచరా, మినీ టీచరా, ఏది అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు అంటే మన యొక్క పేరు అనేది ఇక్కడ రాయాలి. మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా పేరు ఉందో అది ఇక్కడ రాయండి. నెక్స్ట్ భర్త పేరు ఇది రాయాల్సి ఉంటుందన్నమాట. చిరునామా అంటే అడ్రస్ అనేది ఇక్కడ రాయాలి. డోర్ నెంబర్ నుంచి మీ వీధి, మండలం లేదా గ్రామము ఏది, అలాగే పిన్ కోడ్తో సహా రాయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫోన్ నెంబర్, ల్యాండ్ లైన్ ఉంటే ఇక్కడ వేయండి, లేదంటే డాష్ వేసేసి మొబైల్ నెంబర్ అనేది రాయండి. విద్యార్హతలు అంటే క్వాలిఫికేషన్ ఏమిటి, 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఈ విధంగా మీకు ఏదైనా ఉంటే అది రాసుకోవచ్చు. పుట్టిన తేదీ అనేది తేదీ, నెల, సంవత్సరం ఏంటి అనేది ఇక్కడ రాయాలి. నివాసము ఎక్కడ ఉన్నారు అనేది ఇక్కడ రాయాలి. కులము అంటే మీ యొక్క క్యాస్ట్ ఏంటి, ఎస్సీనా, ఎస్టీనా, దాంట్లో మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా, అది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఆదాయం, మీ యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది కుటుంబానికి సంబంధించి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, డాష్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వితంతువ, భర్త మరణించి ఉంటే ఎస్ అని, అవును అని, లేకపోతే నో అని ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ వితంతువులు అయ్యింది పిల్లలు కనుగలిగి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అనాథలు అయి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. వికలాంగులు అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయాలన్నమాట. సో ఇవన్నీ మీకు అప్లికేబుల్ లేదనుకుంటే ఏదైతే అప్లికేబుల్ లేదో, ఏదైతే మీకు సంబంధం లేదో దాన్ని అలాగే ఖాళీ వదిలేకుండా స్ట్రైక్ చేయండి, ఇక్కడ గిర్ర అనేది పెట్టండి అన్నమాట. నెక్స్ట్ అభ్యర్థి సంతకం ఏదైతే ఉందో ఇక్కడ సంతకం మీ యొక్క సిగ్నేచర్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటాచ్ చేసి చేయాలన్నమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ అంగన్వాడీ జాబ్స్కి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అంటే మనకి 100 మార్కులకి సెలక్షన్ అనేది చేస్తారండి. అందులో 10వ తరగతిలో వచ్చిన మార్కులని 50 మార్కులకు తీసుకుంటారు. అలాగే మీరు ఒకవేళ ప్రీ టీచర్ అండ్ కృషి లేదా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేషన్ అనేది పొంది ఉంటే మీకు 5 మార్కులు ఇస్తారు. లేదు మీరు వితంతువులు అనుకోండి, మీకు 5 మార్కులు ఇస్తారు. మైనార్టీ తీరని పిల్లలు కనుక ఉండి వితంతువు అయింటే మరొక 5 మార్కులు ఇస్తారు. అనాథలు అయింటే 10 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా అర్హత కలిగిన దివ్యాంగులు అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 మార్కులు ఇస్తారు. అలాగే ఇంటర్వ్యూ అనేది 20 మార్కులకి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఇక ఈ అంగన్వాడీ చూడండి, ప్రజెంట్ మనకి
పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఇక్కడ మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి గారు నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 27వ తేదీ లోపు సాయంత్రం 5 గంటల లోపు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ఎక్కడుందో మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి మన యొక్క ఐసీడీఎస్ ఆఫీస్ ఎక్కడుంది అంటే వాళ్ళు చెప్తారు. అక్కడికి డైరెక్ట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు రిసిప్ట్ అనేది ఒకటి ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని వచ్చేయచ్చు. తర్వాత మీరు సెలెక్ట్ అయితే వాళ్ళే కాల్ చేస్తారు, లేదా మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. దాన్ని చూసుకొని మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చూసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు అనమాట. వాళ్ళే డైరెక్ట్ కాల్ చేస్తారు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే. ఓకే, సో ఈ ప్రజెంట్ అయితే మనకి ఇది పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. అతి త్వరలోనే ఇతర జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా విడుదల కావడం జరుగుతుంది. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఒక వారం రోజుల పాటు మాత్రమే మనకి టైం ఇవ్వడం జరుగుతుంది అని. చూడండి, ఇక్కడ జనవరి 19వ తేదీ ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 19వ తేదీ మనకి వెబ్సైట్లో కూడా వీళ్ళు పెట్టలేదు. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో జిల్లాకు సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది అఫీషియల్గా. అయితే ఈ జిల్లాకు సంబంధించిన వెబ్సైట్లో కూడా ఈ నోటిఫికేషన్ లేదు, కానీ పేపర్లో ఒక చిన్న స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 27వ తేదీ అంటే కేవలం మనకి చూసుకున్నట్లయితే 8 రోజుల పాటు మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మన ఛానల్కి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు అని. ఓకే, సో ఈ విధంగా ఈ జాబ్స్కి అయితే మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మనకు తెలియలేదు, అఫీషియల్ వెబ్సైట్లో ఏం డీటెయిల్స్ పెట్టలేదు, కానీ మనకి ఈ విధంగా చిన్న పేపర్ స్టేట్మెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను చెప్పాను, కానీ ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి. ఈ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.